టు స్పెషల్ రేవ్ నేను హిమోష. ఇక వివరాలకు వెళ్తే లడ్డు ప్రసాదం కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర అంశం చుట్టూ తిరిగిన నెయ్యి టెండర్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అగ్ని పర్వతంలో మారింది. ఇది సాధారణ రాజకీయ ఆరోపణ కాదు. తేదీలు, డాక్యుమెంట్లు, టెండర్లు, రికార్డు, వెబ్సైట్ల మార్పులు అన్ని కలిపి ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు జరిగిందన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. ఆ తప్పు ఎవరి హయాంలో జరిగింది అన్నదే అసలు రాజకీయ యుద్ధానికి కారణమవుతుంది. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఇందాపూర్ డైరీ. ఫిబ్రవరి 10, 2026న హెరిటేజ్ ఫుడ్స్ అధికారిక వెబ్సైట్లో ఇందాపూర్ డైరీని నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా పేర్కొన్నారు. కానీ 5 రోజుల్లోనే, అంటే ఫిబ్రవరి 15న అదే వెబ్సైట్లో ఈ వివరాలు మార్చి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా చూపించారు. ఈ మార్పు సాధారణ అప్డేట్ గా కనిపించడం లేదు. విషయం బయటకు రావడంతో వాస్తవాలను దాచేందుకు వెబ్సైట్ డేటాను కూడా మార్చారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ మార్పుల టైమింగ్ లోనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇక ఇదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14, 2026న కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, హెడ్ నేషనల్ సేల్స్ గా ఉన్న మకరందన్ శాస్త్రి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను బీఎస్సీ, ఎన్ఎస్సీలకు అయితే అధికారికంగా తెలియజేశారు. ఇందాపూర్ డైరీ వ్యవహారం బహిర్గతమైన వెంటనే ఇంత కీలక ఆధారి తప్పుకోవడం యాదృచ్ఛికమా లేక డ్యామేజ్ కంట్రోల్లో భాగమా అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఈ కథను కూడా వెనక్కి తిప్పి చూస్తే 2015లోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ సంవత్సరం టీటీడీ నెయ్యి టెండర్లలో ఇందాపూర్ డైరీలో అయితే కిలో నెయ్యిది కేవలం 278కే సరఫరా చేస్తూ L1 గా నిలిచింది. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి సరఫరా ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నే అప్పుడు తలెత్తుతోంది. అంటే ఈ ప్రశ్నకే మరింత బలం చేకూరింది 2016లో జరిగిన పరిణామంగా కూడా తీసుకుంది. ఇక 2016 మార్చి 18న ఇందాపూర్ డైరీ ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది. నెయ్యి నమూనాలు నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆ సంస్థను టీటీడీ టెండర్ల నుంచి డిస్క్వాలిఫై చేశారు. దీని అర్థం స్పష్టమే, నెయ్యి నాణ్యతపై తీవ్రమైన అనుమానాలు తలెత్తాయి. ఒకసారి ల్యాబ్లో ఫెయిల్ అయిన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో అక్కడే కథ మలుపు తిరుగుతోంది. డిస్క్వాలిఫై అయిన ఇందాపూర్ డైరీ కేవలం 3 నెలల్లోనే మళ్లీ టెండర్ బిడ్డింగ్ లోకి రావడం ఈ వివాదంలో అత్యంత కీలక అంశం. ఏప్రిల్ 2016లోనే ముఖ్యంగా మళ్లీ అర్హత కల్పించి ఈసారి ఎల్టోగా నిలిచే అవకాశం కూడా ఇచ్చారు. ల్యాబ్లో ఫెయిల్ అయిన సంస్థకు ఇంత త్వరగా ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? ఎవరి అండదండలతో ఈ మార్పు జరిగింది అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఇక ఇది ఇక్కడితో ఆగలేదు. నవంబర్ 27, 2018న మరోసారి ఇందాపూర్ డైరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కూడా దక్కింది. ఈసారి కిలో 321 రూపాయల ధరకు ఉంది. అంటే ఒక్కసారి డిస్క్వాలిఫై అయిన తరువాత వరుసగా టెండర్లు దక్కడం అనేది యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ అన్ని పరిణామాలు కూడా చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు తాజా మలుపు 2024, 25లో వచ్చింది. 2018లో 321 రూపాయలుగా ఉన్న నెయ్యి ధర 2025కి వచ్చేసరికి కిలో 658కి చేరింది. డిసెంబర్ 16, 2025న ఇదే ఇందాపూర్ డైరీ భారీ ధరలతో మళ్లీ టీటీడీ టెండర్ కు దక్కించుకుంది. అంటే అదే సంస్థ, అదే దేవస్థానం, కానీ ధర మాత్రం రెండింతలు. ఈ భారీ ధర పెంపు వెనుక ఏం జరిగింది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక పేరు బోలేబాబా. బోలేబాబా అసలు పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ సంస్థకు హెరిటేజ్ తో వ్యాపార భాగస్వామ్యం ఉందని ఆన్లైన్ వేదికలోనే పేర్కొనడం మరింత అనుమానాలకు దారితీస్తుంది. పేర్లు మారినా, సంస్థలు మారినా నెట్వర్క్ అయితే ఒక్కటే అన్న వాదన ఇక్కడ వినిపిస్తోంది. ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది సిబిఐ, ఎస్ఐటి ఛార్జ్ షీట్ లో అంశాలు. 2025 జూలైలో అయితే రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించారన్న ఆరోపణలు ఛార్జ్ షీట్ లో నమోదయ్యాయి. ఇది కేవలం రాజకీయ ఆరోపణ కాదు, దర్యాప్తు సంస్థల డాక్యుమెంట్లో ఉన్న అంశం కావడంతో ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇక ఈ మొత్తం అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల సారాంశం ఒక్కటే, తప్పు జరిగింది, అది చంద్రబాబు హయాంలోనే జరిగింది. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని జగన్ అయితే స్పష్టం చేస్తున్నారు. లడ్డూ కల్తూ అంశంపై కూడా ముఖ్యంగా మండలిలో చర్చ జరగకుండా అడ్డుకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఇది ఒక సంఘటన కాదు, ఒక పూర్తి టైం లైన్. వెబ్సైట్ మార్పుల నుంచి అధికారుల రాజీనామాల వరకు, తక్కువ ధరల నుంచి అసాధారణ ధరల పెంపు వరకు, డిస్క్వాలిఫికేషన్ నుంచి మళ్లీ టెండర్లు దక్కే వరకు అన్ని ఒకే లైన్లో నిలబడి ప్రశ్న అడుగుతున్నాయి. ఇవి అన్ని యాదృచ్ఛికమా లేక ఒకే వ్యవస్థాగత కనెక్షన్ ఫలితమా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు లడ్డు నెయ్యి వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగానే కొనసాగనుంది. తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా హిమ్సెల్ఫ్ is clearly, categorically informed in India Mart website, which is an e-commerce website, that they are associated with associates of heritage foods. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలేబాబా రాజస్థాన్ది, బోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. కావా? హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పోనీ ఆ ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి. వీళ్ళే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది వీళ్ళే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా హెరిటేజ్ విజయవాడ అయినా ఏదైనా ఒకటే. హెరిటేజే, బోలేబాబాదే. ఇదే బోలేబాబా. ఇక అందరికి తెలిసిన విషయమే, లడ్డు ప్రసాదం కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని. అలాంటి పవిత్ర అంశం చుట్టూ తిరిగిన నెయ్యి టెండర్లు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అగ్నిపర్వతంలా మారింది. ఇది సాధారణ రాజకీయ ఆరోపణ కాదు. తేదీలు, డాక్యుమెంట్లు, టెండర్ రికార్డులు, వెబ్సైట్ మార్పులు అని కలిపి కూడా ఒక పెద్ద ప్రశ్నకు ముందుకు తెస్తున్నాయని చెప్పాలి. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తప్పు జరిగిందన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణగానే తీసుకోవచ్చు. అంటే ఆ తప్పు ఎవరి హయాంలో జరిగింది అన్నదే అసలు రాజకీయ యుద్ధానికి కారణమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా సెకండ్ గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు, బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సురేంద్ర నాయుడు గారు, అసలు ఈ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఎక్కడ చూసినా లడ్డు వ్యవహారం అసలు ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరంటారు? ఇంత దారుణానికి అదేవిధంగా ఇది వరకు కూడా తక్కువ ధరలకు ఉండే, ఇప్పుడు మరి ఎందుకంత ఎక్కువ ధరలకు ఆ నెయ్యిని కావచ్చు, లడ్డులు కావచ్చు, ఎందుకు ఇంత ఎక్కువ ధరలకు సరఫరా చేస్తున్నారన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో అయితే లేవనెత్తుతుందని చెప్పాలి. చెప్పండి సురేంద్ర నాయుడు గారు, అసలు దీంట్లో ఏం జరిగింది, దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు, ఒక్కసారి చెప్పండి. మేడం గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రుడు రామారావు గారికి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీచ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇది ఎవరి హయాంలో జరిగింది, ఎవరు చేశారు, ఏమి అనేది జగమెరిగిన సత్యం. జగన్ చేశాడు అనేది జగమెరిగిన సత్యం. సురేంద్ర నాయుడు గారు, మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది, దయచేసి కాస్త గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? ఇప్పుడు ఇది ఎవరి హయాంలో జరిగింది ఏమి అనేది జగమెరిగిన సత్యం. ఇది ఎవరు అవురన్నా ఎవరు కాదన్నా వైసీపీ హయాంలో జరిగింది. వాళ్ళ ధనదాహానికి వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా సమర్పించేటువంటి లడ్డూలో కూడా కల్తీ చేశారు అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే వైసీపీలో జరిగింది అంటారా? వీళ్ళ తలకు చుట్టుకుంటుంది, వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది అని చెప్పి ఏదో ఒకటి లేనిపోనేటి అభాండాలు వేసేసి ఎదుటి వారి మీద నెపాన్ని నట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు కొత్త వాదాన్ని బయటికి తీసుకొస్తున్నారు. 2015లో జరిగింది, 2015లో ఇదే విధంగా చేశారు అని చెప్పేసి. మరి 2015లో చేస్తే మీరు 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉండింది మీరే కదా. ఏం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకిలు బీక్తున్నారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో
కల్తీ జరిగిందంటే ఆ రోజు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి ఏమన్నా పొళ్ళు తోముతా ఉన్నారా? మరి మీరు చూడాలి కదా. ఏమీ లేనటువంటి కేసులో 53 రోజులు చంద్రబాబు గారిని లోపల పెట్టి జైలు వేసేసినారంటే మీరు నిజంగా కల్తీ చేసి ఉంటే మీరు వదిలేసి ఉంటారా చంద్రబాబు గారిని? ఎవరన్నా మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి కదా. వీళ్ళకి తెలుసని మేడం గారు, వైసీపీ వాళ్ళకి దొంగే దొంగ అని ఏ విధంగా సమర్థించుకోవాలా, వాళ్ళు చేసిన పనుల్ని ఇతరుల మీద వేసేసి ఏ విధంగా తప్పించుకోవాలా అనేది వాళ్ళకి తెలుసు. ఈ సందర్భంగా వాళ్ళు కొంతమంది చెప్తారు, పెద్దలు ఒక సామెత చెప్తారు. ఒక అడవిలో అంట మేకను పట్టుకొని పోతా ఉన్నాడంట ఒకతను. ఎదురుగా వచ్చేవాడు ముగ్గురు చేరుకొని, ముగ్గురు అన్నదమ్ములుగా ముగ్గురు చేరుకొని అది కుక్క, అది కుక్క, అది కుక్క అన్నారంట. లేదు మేక మేక అంటే లేదు కుక్క 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 అని నలుగురు దగ్గర చెప్పించారంట. ఓడు నిజంగా నేను తెచ్చింది కుక్కనేమో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినాడంట. ఆ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి. అంటే 10 మంది దగ్గర 10 సార్లు తప్పు చెప్పిస్తే ఆ తప్పు నిజంగా భ్రమింపజేసే దానికోసం వీళ్ళ ప్రయత్నం. ప్రజలు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు. ఆ రోజు 2019 నుండి 2024 వరకు వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏ విధంగా ఉండింది, ఆ రోజు లడ్డు నాణ్యత ఏ విధంగా ఉండింది, ఈ 2 సంవత్సరాల్లో లడ్డు ప్రసాదం ఏ విధంగా ఉంది, అన్న ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి అని కొండకు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాన్ని బట్టి అర్థమైపోతా ఉంది ఖచ్చితంగా దీనిలో కల్తీ జరిగింది, కల్తీ చేశారు అనేది అర్థమైపోతా ఉంది. మాకు తిరుపతిలో ఒక అపరిచితుడు ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి. అపరిచితుడు 63,000 వినిపిస్తుందా నా వాయిస్? సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ ఒక్కసారి. సురేంద్ర నాయుడు గారు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఇందాపూర్ డైరీ అని చెప్పి ఇక్కడ మనకు ప్రధాన అంశంగా మనం కూడా తీసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఒక డౌట్ వస్తుంది, అంటే ఇందాపూర్ డైరీలో అసలు ఏం జరిగింది, అసలు ఎంతటి కల్తీ అనేది ఇక్కడే జరిగింది అన్న పాయింట్ కూడా చాలా మందికి కూడా డౌట్ వస్తుంది సార్. అంటే ఇది నిజమేనంటారా? ఇందాపూర్ డైరీలో అసలు ఏం పొరపాట్లు జరిగినాయని చెప్పొచ్చు. కేంద్ర బిందు ఇందాపూర్ డైరీ అయితే ఇందాపూర్ డైరీ చేసిందే కల్తీ చేసిందో లేదో అంటే అదే తప్పు చేసిందంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అధికారంలో ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక డైరీని తీసుకొచ్చారండి. ఆ డైరీకి కూడా ఇందాపూర్ డైరీనే పాలు సప్లై చేస్తా ఉంది, నెయ్యి సప్లై చేస్తా ఉంది. మరి ఈయన తీసుకొచ్చిన డైరీకి ఆ ఇందాపూర్ వాళ్ళు సప్లై చేస్తున్నారంటే ఆ ఇందాపూర్ చేసేదివన్నీ తప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం దగ్గరంతా ఈయన అదే పాలు ఇందాపూర్ డైరీకి డైరీ నుండి సప్లై చేసే పాలే దాపిస్తున్నాడు కదా ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు. మీకు తెలుసో తెలీదో మేడం గారు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ డైరీల్ని, గవర్నమెంట్ డైరీల్ని ఇవన్నిటినీ కూడా నాశనం చేసేసేదానికి ఆయన 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక డైరీని తీసుకొచ్చాడు. ఆ డైరీని తీసుకొచ్చి కూడా ఆయన ఏం చేశాడంటే దాన్ని ₹2 అంటే ప్రభుత్వమే ₹2 ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చేటట్టుగా. మరి సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం. సురేంద్ర నాయుడు గారు పాలు సప్లై చేసేది, నెయ్యి సప్లై చేసేది ఎవరు? ఇందాపూర్ డైరీనే. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఇటు వినండి. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు మీరు అంటున్నారు సరే అక్కడ తప్పు జరగలేదు అని అనుకుందాం. మరి ఫిబ్రవరి 10వ తారీఖు 2026న హెరిటేజ్ ఫుడ్స్ అధికారిక వెబ్సైట్ లో కూడా ఇందాపూర్ డైరీని నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కూడా పేర్కొన్నారు. కానీ ఇది 5 రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 15వ తారీఖున అదే వెబ్సైట్ లో ఈ వివరాలను మార్చి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కూడా చూపించారు. మరి దీనికి గల కారణాలు కూడా అంటే ఏమని చెప్పవచ్చు అంటారు? అంటే దీని కూడా ఇది ఈ మార్పు సాధారణ అప్డేట్ గా కనిపించడం లేదు అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఇది కూడా వాస్తవమేనంటారా? మరి మేడం గారు, వెబ్సైట్ అనేది పెద్ద ప్రామాణికం కాదు. అది ఎందుకు ప్రామాణికం కాదండి? ఒక నిమిషం వినండి. ఇప్పుడు నేను విష్ణు బిల్డర్స్ అండ్ రియాల్టర్స్ అని పేరుతో నేను వ్యాపారం చేస్తున్నా. దీంట్లో మీ పేరు కూడా నేను ఇంక్లూడ్ చేసేయచ్చు. అంటే ఎండి సురేంద్ర నాయుడు, కో ఎండి ఫలానోళ్ళు అని కూడా లేదు, కో ఎండి రామారావు అని కూడా నేను ఇంక్లూడ్ చేయొచ్చు వెబ్సైట్ లో. వెబ్సైట్ ఏముంది? మనం చేపించేది. అంటే వాళ్ళ అనుమతి అవసరం లేదు వెబ్సైట్ లో పెట్టడం కోసం. ఎవడైనా పెట్టచ్చు వెబ్సైట్ లో. అదేమన్నా గవర్నమెంట్ ప్రామాణికమా? వెబ్సైట్ లో ఉన్నది వెబ్సైట్ లో తీసేసినారని వాడు పెట్టుకుంటాడు.
ఆంధ్రప్రదేశ్ లో సప్లై చేసేదానికి హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు డైరీ కదా, హెరిటేజ్ బాగుంది కదా, తిరుపతి ఆంధ్రాలో బ్రహ్మాండంగా పోతా ఉంది కదా, పేరు బాగుంది కదా, కాబట్టి హెరిటేజ్ కి మనం లింక్ పెడదామని ఇందాపూర్ రోడ్ చేసి ఉండొచ్చు. మరి అంత చేసినప్పుడు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, సురేంద్ర నాయుడు గారు చూసేసి దాన్ని తొలగించి ఉండొచ్చు, అదేం పెద్ద సమస్య ఏం కాదు కదా. సురేంద్ర నాయుడు గారు అంటే ఇంత ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది అంటే ఈ విషయం ఒక్కటే అంటే ఈ లడ్డు వ్యవహారం కావచ్చు, ఈ డైరీకి సంబంధించిన విషయాలు కావచ్చు అంటే బయటకి రావటంతోనే అంటే నిజాలు కావచ్చు, ఇటు వాస్తవాలను దాచేందుకే వెబ్సైట్ డేటాను మార్చారన్న ఆరోపణలకైతే అంటే ఇప్పుడు తెరపైకి వచ్చిన అంటే మార్పుల టైమింగ్ లోనే అనుమానాలు అయితే బలంగానే చేకూరుతున్నాయని చెప్పవచ్చు. అంటే ఎందుకు ఈ టైంలోనే ఈ మార్పులు జరిగిందని చెప్పవచ్చు అంటారు. మరి ఒక నిమిషం ఇప్పుడు ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇందాపూర్ డైరీ నాటి రకమా నెయ్యి సప్లై చేసింది అనేది ఎక్కడన్నా బయటపడిందా? లేదు. మొన్న ఇచ్చిన సిట్ రిపోర్ట్ లో ఏమైనా ఇందాపూర్ డైరీ పేరుందా? లేదు. ఇందాపూర్ డైరీ ఏదైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడిందో లేదంటే నాసి రకం సప్లై చేసిందో ఎక్కడైనా ఉందా? దాని ఏమన్నా ఇందాపూర్ డైరీ పేరే లేదు కదా. మరి ఇందాపూర్ డైరీలో ఏదో జరిగిపోయిందని ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ నిజంగా ఇందాపూర్ డైరీ ఏదన్నా తప్పు చేసి ఉంటే మాట్లాడతాం మనం. ఇప్పుడు సిట్ రిపోర్ట్ లో ఉండేది ఏ డైరీ పేర్లు? ఇందాపూర్ డైరీ పేరు లేదు కదా సిట్ రిపోర్ట్ లో. నాసి రకం నెయ్యి సప్లై చేసిందనే పేరు ఇందాపూర్కి లేదు కదా. బోలో బాబా చేసింది, అదే విధంగా ఏఆర్ డైరీ చేసింది, వీటి పేర్లు కదా ఉన్నాయి. మరి ఇందాపూర్ ఎందుకు అంత రాతాంతం ఎందుకు ఇందాపూర్ మీద? నేషనల్ డైరీ అండి ఇందాపూర్ డైరీ, ఫుడ్ సేఫ్టీలో నెంబర్ 1 అండి. అది ఎక్కడ టెస్ట్ చేసినా కూడా దానిలో నెంబర్ 1 గా వస్తా ఉందండి. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు మీరు అలాగే హోల్లో ఉండండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి. మనకి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు కదండి, బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి గారు. చెప్పండి రామారావు గారు, అప్పట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది అయితే చంద్రబాబు నాయుడే కాబట్టి అంటే మరి ఇంత తక్కువ ధరలకు నాణ్యమైన నెయ్యి కాబట్టి అది చాలా పవిత్రమైన ప్లేస్కి ఆ నెయ్యి అనేది సరఫరా చేయడం జరుగుతుంది. మరి అంత పవిత్రమైన నెయ్యిని కూడా వీరు ఇంత తక్కువ ధరలకి ఎలా తక్కువ ధరలకి సరఫరా చేయడం అనేది వారికి ఎలా సాధ్యమైందని చెప్పవచ్చు అంటారు. మరి అప్పుడు అంత తక్కువకు ఉన్న నెయ్యి ధర ఇప్పుడు ఎందుకు ఇంత అధిగమించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? మరి నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ యొక్క మ్యాజిక్లన్నిటికీ ఆద్యుడు ఈ యొక్క ఏదైతే కామెడీగా చెప్తా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా అంటే ఇది మైండ్ గేమ్ అనమాట. మనం సురేంద్ర నాయుడు గారు కూడా వాళ్ళకు వర్తించే అంశాలన్నీ వాళ్ళే మా మీద లేకపోతే వేరే పరుల మీద విషపూరితమైనటువంటి ప్రచారం చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి ఉంది మేడం. ఎందుకంటే మనం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టుకే ఆ యొక్క అంశం చూసాం. ఆయన రాజకీయ అనమాట, పుట్టుకంటే మళ్ళీ వేరే విధంగా కాదు, రాజకీయ విధానమే మోసపూరితమైనటువంటి విధానంతో స్టార్ట్ చేశారు. ఏదైతే రాజగోపాల్ నాయుడు గారు శిష్యుడిగా ఉండి రకరకాల మోసాలు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వేరే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి కుతూహలమ్మ గారికి రెబల్ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి ఆ జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కూడా అవినీతికి గానీ అక్రమాలకు కానీ పాల్పడిన అంశం మనం చూసాం. ఆయనకు ఒక నిబద్ధత లేదు. రాజకీయం అంటేనే మోసం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తగిలించుకొని ఆయన ఈ రాజకీయాల్లో తాత్కాలికంగా మోసపూరితంగా లబ్ధి పొందుతున్నటువంటి మాట వాస్తవం. ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్పారు, ఏదైతే కుక్క పిల్లని మేకని కుక్క పిల్లని పదే అంటే అది ఇదిగా మారుద్దని. నిజం, ఇది చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారు ఇప్పుడు మనకి సురేంద్ర నాయుడు గారు ఏమంటున్నారంటే నిజంగా వైసీపీలోనే ఇలా జరిగింది, వీరే ఇలా చేశారు అని కూడా మనకు లైవ్ లోనే అనడం జరిగింది. ఇది నిజమేనంటారా? ఇది వాస్తవమేనంటారా? చెప్పండి. అబద్ధం మేడం. ఎందుకు అబద్ధం అండి? దేనికి అబద్ధం ఒక్కసారి చెప్తారా ప్లీజ్? మానస పుత్రికలండి. ఏ విధంగా అబద్ధం ఒక్కసారి తెలియచేయండి ప్లీజ్. బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి చెప్పండి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ స్కాములకి గానీ అవినీతి అక్రమాలకు గానీ రాజకీయ అవినీతికి గానీ తెరదీసింది చంద్రబాబు నాయుడు గారండి. మనం చూస్తే ఇటీవల చూసాం మనం స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశంలో దాదాపుగా 32 కోట్ల రూపాయలు డైరెక్ట్ టీడీపీ అకౌంట్ కి ఇంకా వేరే అమౌంట్లు దాదాపు ఇంకొక 72 crores ఇతరుల అకౌంట్లకి జమ చేసినటువంటి కేసులో కాగు తప్పట్టి దాని కేసు అయితే దాన్ని మా మీద విషపూరిత ప్రచారం చేసి ఎన్నికలు లబ్ధి పొందారు. తీసేద్దాం. అసలు ఏపీ ఫైబర్ నెట్ అంశంలో కూడా అక్కడ అవినీతి 6,000 కోట్లకు పైగా జరిగింది. కుంబూరు సతీష్ అని ఏదైతే ఆ రోజు అక్కడ డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
సెట్ టాప్ బాక్సులన్నీ కూడా ఏదైతే ఆ నాణ్యత లేని బాక్సులు బిగించి 6,000 కోట్ల స్కామ్ కి వాళ్ళు తెరదీసినటువంటి అంశం. అందుకే కదండి జీవీ రెడ్డి కూడా ఆ యొక్క మూలాలన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు మేడకి, లోకేష్ మేడకి తగులుకుంటున్నాయని నిరూపితమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తప్పించి పార్టీ నుంచి కూడా సాగరంపారు. అట్లాగే మనం చూసాం. ఒక నిమిషం రామారావు గారు, కాకుండా ప్లీజ్ రామారావు గారు ఒక నిమిషం. మన సురేంద్ర నాయుడు గారు ఏమో చెప్తారంటే చెప్పండి. సురేంద్ర నాయుడు గారు ఏం చెప్తారు చెప్పండి. మేడం గారు, ఇప్పుడు రామారావు గారు కొంచెం నీతి నిజాయితీగా తెలుగు వైసీపీలో ఉండే వాళ్ళలో కొంచెం నీతి నిజాయితీ పడ్డని నేను భావిస్తా. అందుకని ఆయన మాట్లాడేటప్పుడు నేను ఎక్కువ కూడా డిస్టర్బెన్స్ చేయను. కానీ దీంట్లో ఎంత ఇదిగా మాట్లాడు. జీవి రెడ్డి రాజీనామా చేశాడు అతను. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని దాదాపు 200 మందిని దీంట్లో ఎంప్లాయీస్ గా పెట్టేశారు. ఆ 200 మందిని తీసేద్దామంటే కూడా నాకు పవర్ ఇవ్వటం లేదు. ఏది ఐఏఎస్ ఆఫీసర్ వేశారు, అతను నాకు పవర్ ఇవ్వటం లేదు. నేను 200 మంది అవినీతి పనులు తీసేదానికి నాకు పవర్ లేనప్పుడు నేను ఎందుకని చెప్పి రాజీనామా చేసిపోయాడు. అంతేగాని తెలుగుదేశం ఎప్పుడు కూడా ఆ జీవీ రెడ్డిని సాగనంపలా, ఆయన వెళ్ళలా. కొంచెం తెలుసుకొని మాట్లాడాలి రామారావు గారు. అందరూ మాట్లాడారు, మీరు మాట్లాడితే నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. రామారావు గారు, మీ మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. నేను మొత్తం కంప్లీట్ అయినాక మీ వర్షం చెప్తారు. నేనేమంటానంటే సురేంద్ర నాయుడు గారు వినండి. ఇక్కడ జీవీ రెడ్డి గారు ఏదైతే పూనూరు గౌతమ్ రెడ్డి అంతకు ముందు ఉన్నటువంటి చైర్మన్ మీద ఆరోపణలు చేసి అక్కడ అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయని ఎంక్వైరీ చేయాలనేటువంటి అంశము అంతా కూడా చివరికి ఎక్కడికి వచ్చేసిందంటే తుమ్మల గోపీచంద్ అట్లాగే కిల్లారు రాజేష్ అనే టీం వాళ్ళ యొక్క మూలాలన్నీ అక్కడికి వస్తున్నాయి. దాంతో బెంబేలెత్తినటువంటి ప్రభుత్వం జీవీ రెడ్డికి ఆ అంశంలో ముందుకు పోవద్దని చెప్పిన దగ్గర వైరం స్టార్ట్ అయింది. నేను దాన్ని కాదంటలా. జీవీ రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేసినటువంటి కారణం ఏంటి, పార్టీ నుంచి కూడా బయటికి పోయినటువంటి కారణం ఏంటనేది మీకు తెలుసు. అర్థం చేసుకోండి. నేనేమంటున్నానంటే ఇదొక్క స్కామే కదండి, చాలా స్కాముల్లో మూలాలు. బిల్లీరావు స్కామ్ ఏంటి, ఏలేరు భూములు కొల్లేరు ఆ స్కామ్ ఏంటంటి, అట్లాగే మనం చూస్తాం ఇటీవల చూస్తున్నాం. ఏ స్కామ్ పట్టినా కూడా దాని యొక్క మూలాలు చివరికి చంద్రబాబు నాయుడు దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. సురేంద్ర నాయుడు గారు ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి రామారావు గారు మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది. ప్లీజ్ రామారావు గారు ఆయన వాడుకొని అవినీతి అందరూ తెలుసు మేడం. మేడం గారు చెప్పండి. ఫైనల్ ఏం చెప్తారు? 2 వర్డ్స్ చెప్పండి చాలు. ఫైనల్ గా ఒకే మాట చెప్తున్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద రామారావు గారు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే గత 5 సంవత్సరాలు వీరే కదా అధికారంలో ఉన్నారు, మరి ఎందుకు వదిలేశారు? ఒకటి. రెండోది, ఈ రోజు రామారావు మాట్లాడినా లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా బయట మాట్లాడేది కాదు కదా. అసెంబ్లీకి రమ్మని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని, ఇదే మాట అసెంబ్లీలో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పుట్టుక ఎక్కడి నుండి? వాళ్ళ తండ్రి గారి శవం మీదనే కదా పుట్టింది. అతనికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మాట్లాడాడు? సోనియా గాంధీని కాళ్ళతో తన్నేసి ఈయన పార్టీ స్థాపించుకోలేదా? ఎవడో పార్టీ స్థాపిస్తే ఆ పార్టీని లాక్కొని కదా ఈయన పార్టీ స్థాపించాడు. దాని తర్వాత అధికారంలోకి ఎలా వచ్చాడు? వీళ్ళ బాబాయ్ గొడ్డలతో వేసేసి కదా అధికారంలోకి వచ్చాడు. మరి ఇవన్నీ నేను మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని నేను సురేంద్ర నాయుడు గారు థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. అదేవిధంగా రామారావు గారు థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, మొత్తం మీదట ఈ సారాంశం ఏంటంటే వైసీపీ హయాంలోనే ఇంతటి దారుణం జరిగింది అని చెప్పి మన ఊట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పర్సన్ అయితే మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే లేదు అసలు వారి హయాంలోనే జరిగింది, అలాంటప్పుడు మరి మేమెందుకు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తామని చెప్పి కొంతమంది చూడాలి. మరి ఇన్ని రాజకీయాలలో మరి ఇటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు అసలు ఎవరు గెలుస్తారు, ఎవరి హయాంలో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది, అంతటి పవిత్రమైన లడ్డుని ఇంత దారుణానికి ఒడిగట్టి ఇంత దారుణం చేసింది ఎవరు అని చెప్పేసి అతి త్వరలోనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చూసాం కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్ లో మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.